ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రాంతానికి మరి సుపరిచితులు, అంతకుముందు పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంత కోసం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర శాసన మండలి సభ్యులు పెద్దలు పూజ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొంటున్న వేదిక పైనటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే పేరు పేరు మన ఒక 20 నిమిషాలు పోతుంది. సో వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు గారి యొక్క కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అదేవిధంగా కొండభూమి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ, ఈరోజు ఈ ఉచిత శిబిరంలో పాల్గొంటున్నటువంటి ఈ ఒక్క ఊరలో ఏం రాలేదు, చుట్టుపక్కల ఉన్నవారు చాలా మంది వచ్చి ఉన్నారు. ఒక కొండభూమి పల్లెలు ఏం లేదు, చుట్టుపక్కల మన దేవరకొండ ప్రాంతంలో తండాలు ఊళ్ళ నుంచి చాలా మంది వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి వెంకరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులతో నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులుగా కుటుంబంతో నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడ కనబడతాడు మా సీనన్న, అందుకే అడుగుతున్నాం, మనవాడు రాగానే మీ తాతయ్య అని అడుగుతున్నా. సో శ్రీనివాస్ రెడ్డి గారు నాకంటే సీనియర్, కానీ మేము చాలా కాలం నుంచి ఇద్దరం మిత్రులం కాబట్టి ఆ కుటుంబ పరంగా అట్లా నాకు ఆ కుటుంబంతో చాలా సంవత్సరాలుగా మరి అనుబంధం ఉంది. మరి ఇవాళ వెంకటరెడ్డి గారు ఎంవీఆర్ ఫౌండేషన్ ద్వారా నేను ఇప్పుడే కాదు, గతంలో ఒకసారి శాసనసభ్యులు ఉన్నప్పుడు, మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మరి వారు అనేకమైనటువంటి ఈ సేవ కార్యక్రమాల్ని నిర్వహించినారు. కొండభీమునిపల్లి గ్రామానికి సంబంధించి వారి సర్పంచ్ కూడా మరి ఆ గ్రామ అభివృద్ధి కొరకు మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసినారు. మరి వాస్తవంగా వాళ్ళు చెప్పినట్టు ఇంతకుముందు చాలామంది మిత్రులు మాట్లాడినట్టు, ఏదైతే ఇవాళ ఈ కంటి ఆసుపత్రికి సంబంధించి వాస్తవంగా గతంలో అయితే కంటి పరీక్షలు చేయించుకోవాలనే ఆలోచన కానీ కంటి పరీక్ష చేయడం అవకాశాలు లేకుండా మనిషికి ఇది ఒక్కటి కోల్పోతే మిగతా మన ప్రపంచం అంతా కూడా అంధకారమే. అందుకనే ఇవాళ గతంలో లయన్స్ క్లబ్ వాళ్ళు చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ యొక్క కంటి ఉచిత శిబిరాలు నిర్వహించేటవాడు. మన దేవరకొండ ప్రాంతంలో అయితే ఆనాడు కంటి ఆసుపత్రికి మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి యొక్క నిధుల నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా కట్టినటువంటి కంటి ఆసుపత్రి బిల్డింగ్ కూడా అక్కడనే ఉండేటప్పుడు. డాక్టర్ గారి పేరు ఉండేవారు రెడ్డి, పెద్దలు రంగారెడ్డి గారు లేరు కదా, చనిపోయినట్టు వారు చనిపోయినారు రంగారెడ్డి గారు పెద్దలు. సో వారు ఇక్కడికి వచ్చి లయన్స్ క్లబ్ ద్వారా మరి అనేకమైనటువంటి వారికి కంటిని చూపించేటువంటి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ చేశారు. ఈ మధ్యకాలంలో కొద్దిగా తగ్గినప్పటికీ ఇవాళ ఎంవీఆర్ ఫౌండేషన్తో పాటుగా ఏదైతే శంకర్ నేత్రాలయం యొక్క సౌజన్యంతో భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇవాళ మా తిరుమల రెడ్డి గారు ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి ఈరోజు చాలా మందికి 10 రోజులు అంటే చాలా మందికి మనం మరి కంటిని మంచి వైద్య పరీక్షతో పాటుగా చాలా మంది వైద్య పరీక్షలు చేస్తారు కానీ ఆపరేషన్ చేయరు. ఇవాళ వైద్య పరీక్ష నేను సారిద్దరం కూడా బస్సులు ఎక్కి చూసాం. కంటి పరీక్ష చేస్తారు, మీకు అవసరం ఉన్న మేరకు కంటి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ ఒక అవసరం ఉన్న మేరకు వాళ్ళకి కంటి అద్దాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ 10 రోజులు అంటే మన చుట్టుపక్కల నాకు తెలిసినట్టు దేవరకొండ మండలంలో చాలా మందికి ఇది ఉపయోగపడేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఇలా తిరుమల రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు మరి తెలియజేసుకుంటూ, వాస్తవంగా నేను వేరే కార్యక్రమాన్ని పోదామనుకున్నా. నేను ఇవాళ కర్ణాటక పోదామని ఉండే నాకు బెంగళూరుకి. నేను 2-3 సార్లు మా సుఖేంద్ర సార్ వచ్చినప్పుడు నేను లేకుండ్రి, ఇది కూడా వెంకటి బాధ సార్ ఉన్నప్పుడు నేను లేకుండా మళ్ళీ ఉంటున్నా అని నేను ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని ఈ కార్యక్రమంలో ఇవాళ గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి గొప్ప అవకాశాన్ని మరి కల్పించినందుకు వెంకరెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి మా తరఫున తప్పకుండా
అన్ని రకాలైన సహాయ సహకారం మా దేవరకొండ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజల తరఫున మరి ఎంవీఆర్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే పేదవాడు ఆసుపత్రికి పోయి కంటి చూపు ఆసుపత్రికి పోయి ఆపరేషన్ చేయాలంటే చాలా డబ్బులు అవుతుంది. ఇవాళ మన ఇంటి ముందులో మన దగ్గరకు వచ్చింది. అందుకే చాలా మందికి ఇంకా పెద్ద ఎత్తున మీరు వెళ్ళేటి వాడు పెద్ద 10 రోజులు అంటే మనం మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటుందో ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేసిన వాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవ కార్యక్రమం గతంలో అందించినారు. భవిష్యత్తులో కూడా తిరుమలరెడ్డి ద్వారా మరి ఇంకా ఈ స్వచ్ఛత సంస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.